మధ్యంతర బెయిల్ను మంజూరు చేసి కొన్ని నిబంధనలు సూచనలు విధించింది. 50,000 పూచీకత్తుపై 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. వ్యక్తిగత బాండ్ తీసుకుని అల్లు అర్జున్ను విడుదల చేయాలంటూ కూడా చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ అల్లు అర్జున్కు వర్తించవని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీం తీర్పును న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ వాద ప్రతివాదాలు జరుగుతున్న సందర్భంలో చివరికి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలంటూ కూడా సూచించారు న్యాయమూర్తి. అలాగే విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని అల్లు అర్జున్కు హైకోర్టు సూచించింది. ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ని ఉదయం తరలించారు. పోలీసు వాహనంలో అల్లు అర్జున్ తరలించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో అస్వస్థతకు గురయ్యాడు ఒక బాబు. పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా ఇటువంటి సమయంలో ప్రస్తుతం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే అక్కడ అల్లు అర్జున్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అక్కడ సుదీర్ఘ వాద ప్రతివాదనల తర్వాత అల్లు అర్జున్కు అక్కడ రిమాండ్ విధించారు జడ్జి. చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ లోపలే ప్రస్తుతం క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో అప్లై చేసుకున్నారు. ఒక పిటిషన్ వేశారు 11వ తారీఖున అల్లు అర్జున్. దానికి సంబంధించి ఇమీడియట్గా దానిపైన విచారణ జరపాలంటూ కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యాహ్నం 2:30కు దీనిపైన విచారణ జరగాల్సి ఉండగా సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. 4 గంటలకు విచారణ మొదలైంది. క్వాష్ పిటిషన్కి సంబంధించి ఈ కేసులో ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు పూర్తి స్థాయిలో వాదోపవాదాలను మనం చూస్తూనే ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ అప్పటికప్పుడు మీకు అందిస్తూ వచ్చింది. ఎట్టకేలకు అల్లు అర్జున్కి హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. 4 వారాల తర్వాత అంటే మళ్ళీ జనవరి 21కి కేసును వాయిదా వేస్తూ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. మంజూరు చేసే సమయంలో న్యాయమూర్తి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కేసులో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్కు వర్తించవు. ఎందుకంటే అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంటుంది. ఒక సినీ నటుడు అయినంత మాత్రాన ఈ సెక్షన్స్ను కానీ లేకపోతే దానికి సంబంధించిన నేరాలని కానీ అల్లు అర్జున్కి ఆపాదించలేమంటూ కూడా కామెంట్ చేశారు. అలాగే రేవతి కుటుంబంపై ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది, అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపై రుద్దలేమంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి
వ్యాఖ్యలు చేశారు. అలాగే యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను ఖచ్చితంగా మేము నిరాకరించలేము అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే గతంలో ఇటువంటి కేస్ స్టడీలకు సంబంధించి, ఇటువంటి కేసులకు సంబంధించి ఇరుపక్షాల లాయర్లు కూడా, న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం వాద ప్రతివాదనలో విన్న న్యాయమూర్తి అల్లు అర్జున్కు అంటే జనవరి 21కి కేసు వాయిదా వేస్తూ 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. ఖచ్చితంగా వాద ప్రతివాదనలో అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యలో జరిగిన కేసుకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. గతంలో షారూఖ్ ఖాన్ కేసుకు సంబంధించి కూడా కొన్ని ప్రస్తావనలు తీసుకురావడం జరిగింది. మొత్తానికి అన్ని వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. రెగ్యులర్ బెయిల్కు కింది కోర్టును ఆశ్రయించాలని సూచించారు న్యాయమూర్తి. అలాగే విచారణకు సహకరించాలి అని హైకోర్టు సూచించింది. ఇక విచారణలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ కూడా ఈ సందర్భంలో హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం చెంచల్గూడ జైలు రిసెప్షన్లోనే ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ప్రస్తుతం కోర్టు ఆదేశాల కోసం జైలు అధికారులు ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆర్డర్స్ జైలు అధికారులకు అందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాత్రికి అల్లు అర్జున్ రిలీజ్ అవుతారన్న సమాచారం అందుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్కు అటు ఆయన అభిమానులకు భారీ ఊరట లభించింది. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ కొనసాగింది. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. 50,000 పూచీకత్తుపై 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే వ్యక్తిగత బాండ్ తీసుకుని అల్లు అర్జున్ను విడుదల చేయాలంటూ కూడా చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ను వేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల కోసం జైలు అధికారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ప్రస్తుతం జైలు అధికారులు కూడా కోర్టు ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు రిసెప్షన్లోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే మధ్యంతర బెయిల్కి సంబంధించి ఆర్డర్స్ చెంచల్గూడ జైలు అధికారులకు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ అవుతారన్న సమాచారం అందుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా 12:30కు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ పోలీసులు వెళ్లిన సమయంలో టీ షర్ట్ అలాగే షార్ట్ పై ఉన్నారు. అల్లు అర్జున్ తమతో రావాలని ఆ సందర్భంలో పోలీసులు కోరారు. అయితే అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకుని వస్తానని రిక్వెస్ట్ చేశారు. బెడ్రూమ్ వరకు వెళ్లి డ్రెస్ మార్పించి అల్లు అర్జున్ని తీసుకువెళ్లారు పోలీసుల తీరుపై ఈ సందర్భంలో అల్లు అర్జున్ ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల తీరుపై ఆ సమయంలో అల్లు అర్జున్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉన్నపళంగా రావాలంటే ఎలా అంటూ కూడా ప్రశ్నించారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అంటూ ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే పోలీసులు తీసుకువెళ్లటంలో అరెస్ట్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ పోలీసులు వచ్చిన సమయం వారు వ్యవహరించే తీరు అభ్యంతరకరంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి సాయంత్రానికి అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్కి సంబంధించి వాద ప్రతివాదనలు హైకోర్టులో కొనసాగాయి. అరెస్టు తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి వాద ప్రతివాదనలు కొనసాగిన అనంతరం ప్రస్తుతం న్యాయమూర్తి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. వారికి చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000
పూచి ఏదైతే ఇవ్వాలి పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసు 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి వారు ఇప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూచి ఏదైతే ఇవ్వాలి పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసు 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్